సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కేశవాపురం గ్రామంలోని రామస్వామి గుట్టపై కొలువై ఉన్న శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందామాంబ అమ్మవారి కళ్యాణం అంగరంగ వైభవోపేతంగా నిర్వహిస్తున్నామని ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు ఆలయ ప్రధాన అర్చకులు కందార ప్రమేష్ ఆచార్యులు తెలిపారు. మాఘమాసం చతుర్దశి శుక్రవారం రోజున శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క గోవిందామాంబ అమ్మవారి యొక్క కళ్యాణం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుందని ఆయన తెలిపారు. సాయంకాలం 4 గంటల నుంచి 6 గంటల వరకు పురవీధుల గుండా వ్రతమోత్సవం పల్లకీ సేవ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా ఆయన కోరారు. భూత భవిష్యత్ వర్తమాన కాలజ్ఞాని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు బనగానపల్లెలో నిర్మాణం చేసుకున్నటువంటి ఇంటి సమీపంలో త్రవ్విన బావి యొక్క నీళ్లను కూడా తీసుకొచ్చామని, వాటికి ఔషధ గుణాలు ఉంటాయని, ఆ నీటిని సైతం గ్రామస్తులకు భక్తులకు తీర్థంగా ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా రమేష్ ఆచార్యులు విజ్ఞప్తి చేశారు. జస్ట్ ఆపా కంటిన్యూ కావాలంటే ఇక్కడ ఆపన్నా రెండు ఓం శ్రీ గురుభ్యో నమః. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కేశవాపూర్ గ్రామంలో రామస్వామి గుట్టపైన కొలువై ఉన్నటువంటి శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కళ్యాణ మహోత్సవం కేశవాపూర్ గ్రామంలో ఘనంగా నిర్వహిస్తున్నాము. ఇందులో భాగంగా మరి చతుర్దశి మాఘమాస చతుర్దశి శుక్రవారం రోజున ఉదయం 5 గంటల నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయి. మధ్యాహ్నం 1:30 సమయం వరకు కళ్యాణ కార్యక్రమం ఉంటుంది. తదనంతరం అన్నదాన వితరణ కూడా ఉంటుంది. సాయంకాలం 4 గంటల నుంచి 6 గంటల వరకు రథ మహోత్సవ శోభయాత్ర కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాము. కావున దేదీప్యమానమైనటువంటి ఈ పుణ్యక్షేత్రానికి స్వామివారి కళ్యాణానికి విచ్చేసి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రులు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. మధ్యాహ్నము అన్నదాన వితరణ కూడా ఉంటుంది. సాయంకాలము రథ మహోత్సవం కార్యక్రమం ఉంటుంది. తీర్థ ప్రసాద వితరణ కూడా ఉంటుంది. మరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి మఠం నుంచి ప్రత్యేకమైనటువంటి ఔషధ గుణం కలిగినటువంటి స్వామివారు నిత్యం అందులో స్నానం చేసినటువంటి ఆ బావిలో నుంచి నీళ్లు కూడా తీసుకురావడం జరిగింది. కళ్యాణం రోజున భక్తులకు ఆ నీళ్లను కూడా ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. స్వామివారి కళ్యాణంలో పాల్గొని అధిక సంఖ్యలో పాల్గొని భక్తులు విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.